హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. 2024 ఐపీఎల్లో ఆ అగ్లీ ఇన్సిడెంట్ మనకి ఇంకా ఖచ్చితంగా గుర్తుంది. హైదరాబాద్లో జరిగింది. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 300 ఎంతో చేసి 300 చేయలేదు, మొత్తం చాలా పెద్ద స్కోర్ చేశారు. అండ్ చాలా దారుణంగా ఆ మ్యాచ్లో ఓడిపోయారు ఎల్ఎస్జీ. సో ఎల్ఎస్జీ క్యాప్టెన్ పట్టుకొని డైరెక్ట్గా అందరి ముందు ఓపెన్లోనే టీవీ కెమెరాల సాక్షిగా నానా చివాట్లు పెట్టాడు వాళ్ళ టీమ్ ఓనర్ సంజీవ్ గోయంకా. అంటే హీ వాజ్ వెరీ యానిమేటెడ్. అతన్ని బాడీ లాంగ్వేజ్ చూస్తేనే అర్థమవుతుంది ఏమన్నాడు ఏనని మాకు తెలీదు. బాడీ లాంగ్వేజ్ చూస్తేనే ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ రెప్యూట్, ఇండియాని లీడ్ చేసిన వాడు. అలాంటి క్రికెటర్ని జస్ట్ బికాజ్ ఈజ్ ఓనర్ ఆఫ్ ఎ టీమ్ అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే ఎట్లా గుర్తుంది? చాలా 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 మనకి మనసుకి నొప్పించిన విషయం అది. దాని గురించి రాహుల్ ఎక్కువగా మాట్లాడలేదు. కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో జతిన్ సప్రు అని ఒక యాంకర్ ఉన్నాడు కదా, అతనికి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ కొంచెం ఓపెన్ అప్ అయ్యాడు. అంటే డైరెక్ట్గా చెప్పలేదు, అంటే అతను జనరల్గా తన ఫీలింగ్స్ గురించి వాటి గురించి చెప్పాడు. చెప్తూనే ఈ ఇన్సిడెంట్ గురించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దాన్ని మీ దృష్టికి ఈ పాటికి మీ దృష్టికి వచ్చే ఉంటుంది. ఐ థింక్ ద ఇంటర్వ్యూ వాజ్ అవుట్ ఇన్ 2-3 days అయింది. నేను కూడా చూసి ఈ లోపల ఐపీఎల్ వీడియోలు చేస్తున్నాను. ఐ వాంటెడ్ టు డూ దిస్ వీడియో బట్ ఐ వాజ్ నాట్ ఫైండింగ్ టైం. బట్ నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అతని అబ్జర్వేషన్స్. అవి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అతను ఏం చెప్పాడంటే, అంటే ఒక దౌర్భాగ్య పరిస్థితి చూడండి. ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతుంటే మీరు ఎవరికి జవాబుదారీ కాదు. మీ కోచ్ అడుగుతాడు, సెలెక్టర్స్ అడుగుతారు, అంతవరకే. అంటే వాళ్ళకి క్రికెట్ తెలుస్తుంది. కానీ క్రికెట్ తెలియని వాళ్ళకి మీరు వాళ్ళు చెప్పే వాళ్ళకి సంజాయిషి ఇచ్చుకోవడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. అదే రాహుల్ చెప్పింది. అతను చెప్పిన దాని ఇంగ్లీష్ వెర్షన్ ఉందో అది చెప్పి నేను దాన్ని తెలుగులో కూడా, అంటే మనలో చాలామందికి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళ కోసం తెలుగులో కూడా చెప్తాను. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్గా అతను చెప్పింది చాలా బాగుంది. అది ఇంగ్లీష్లో చెప్తేనే ఆ ఫ్లేవర్ ఉంటుంది. వాట్ ఐ ఫౌండ్ హార్డ్ యాజ్ ఎ క్యాప్టెన్ ఇన్ ద ఐపీఎల్ వాజ్ ది నెంబర్ ఆఫ్ మీటింగ్స్ అండ్ రివ్యూస్ రిక్వైర్డ్ అండ్ హ్యావింగ్ టు ఎక్స్ప్లెయిన్ డెసిషన్స్ ఎట్ ది ఓనర్షిప్ లెవెల్. నాకు ఎంత కష్టం అనిపించింది ఐపీఎల్, ఎందుకంటే టఫ్ ఏమనిపించింది అంటే బోల్డెన్ మీటింగ్స్, అంటే క్యాప్టెన్గా బోల్డెన్ మీటింగ్స్ అటెండ్ కావాలి, తర్వాత రివ్యూలు అటెండ్ కావాలి, ఓనర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్ని విషయాలు. మీరు ఇక్కడైతే కోచ్ అడుగుతాడు, ఎందుకు అలా ఆడావు, ఆ షాట్ ఎందుకు ఆడావు అని అడుగుతాడు, దానికి చెప్తాడు. సెలెక్టర్స్ అడిగితే సెలెక్టర్ చెప్తారు. వాళ్ళకి క్రికెట్ తెలుస్తుంది, వాళ్ళు దే విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ యువర్ పొజిషన్. బట్ ఓనర్స్కి క్రికెట్ తెలియని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం కదా. అందులో హాఫ్ నాలెడ్జ్ వాళ్ళకి ఇంకా డేంజర్. ఐ రియలైజ్డ్ that by the end of the IPL, I was more mentally and physically drained than after playing 10 months of international cricket. మన క్రికెటర్స్ అందరూ కూడా ఏడాదిలో 10 నెలలు వాళ్ళు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడతారు, 2 నెలల పాటు ఐపీఎల్ ఆడతారు. నేను రాహుల్ ఏమంటున్నాడంటే 10 నెలలు గ్యాప్ లేకుండా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడినా కూడా నేను అంత అలసిపోను, కానీ ఐపీఎల్ ఆడిన 2 నెలల్లో చాలా అలసిపోతున్నాను బికాస్ ఆఫ్ దీస్ మీటింగ్స్, వీటన్నిటి వల్ల అని చెప్తారు. తర్వాత ఏమంటారంటే, కోచెస్ అండ్ క్యాప్టెన్స్ ఆర్ కాన్స్టెంట్లీ ఆస్క్డ్ ఎ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. కోచ్లు, క్యాప్టెన్లు, వీళ్ళు ఓనర్స్ చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఆఫ్టర్ ఏ పాయింట్ ఇట్ ఫీల్స్ లైక్ యు ఆర్ బీయింగ్ ఇంట్రాగేటెడ్. ఇప్పుడు పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తారు చూడండి, ఒక లాఠీ చేతిలో పట్టుకుని, అలాగా ఇంట్రాగేషన్ చేసినట్టుగా అనిపిస్తుంది ఒక స్ట్రెస్లో. కోచెస్ని అంటే క్యాప్టెన్నే కాదు, కోచ్లు కూడా అడుగుతారంట, ప్రశ్నలు అడుగుతారు. వై డిడ్ యు మేక్ దిస్ చేంజ్? వై డిడ్ హీ ప్లే ఇన్ ద 11? ఈ మార్పు ఎందుకు చేసావు? అతను ఎందుకు 11 పెట్టావు? వై డిడ్ ది అపోజిషన్ స్కోర్ 200 వెన్ వీ కుడెంట్ ఈవెన్ గెట్ 120? మనం 120 కూడా చేయలేకపోయాం, వాళ్ళు 200 ఎందుకు చేశారు? వై ఆర్ దేర్ బౌలర్స్ గెటింగ్ మోర్ స్పిన్? వాళ్ళ స్పిన్నర్స్కి ఎందుకు ఒక్క టర్న్ లభిస్తుంది? ఇలాంటి విచిత్రమైన ప్రశ్నలు ఇంట్రాగేట్ చేస్తారు. మామూలుగా అడిగితే నాకు అర్థం కాలేదు, కొద్దిగా చెప్పండి, చూడండి అంటే అది వేరే విషయం. నిలదీసి అడగడం ఇంట్రాగేషన్ అంటే మళ్ళీ గట్టిగా ప్రశ్నించరు. సో ఆ ఇంట్రాగేషన్ లాగా ఉంటుందని చెప్తున్నాడు రాహుల్. దీస్ ఆర్ క్వశ్చన్స్ వీ నెవర్ గెట్ ఆస్క్డ్ త్రూ అవుట్ ది ఇయర్ బికాస్ ది కోచెస్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్. త్రూ అవుట్ ది ఇయర్ అంటే మిగతా 10 నెలల్లో ఇలాంటి ప్రశ్నలు మమ్మల్ని ఎవరు అడగరు. కోచెస్ తెలుస్తుంది నేను ఎందుకు ఆ బాల్ని చేంజ్ చేశాను, అవుట్ అవసరం బాల్ని చేంజ్ చేశాను. అప్పుడప్పుడు అవుతుంటుంది, ఎంత పెద్ద ప్లేయర్కైనా ఒకసారి హీ ప్లేస్ అవే ఫ్రమ్ ద బాడీ, కొంచెం టెంప్ట్ అవుతారు. ఆ సక్కర్ బాల్ అంటారు, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్కి సడన్గా సెటప్ చేస్తారు బౌలర్స్ కూడా. స్టంప్స్ మీద వేసి ఒక్కసారి సడన్గా బయట వేస్తే యూ గెట్ టెంప్టెడ్, మీ మసిల్ మెమరీ అనేది వాట్ ఎవర్, యూ గెట్ టెంప్టెడ్ టు ప్లే దట్ బాల్. సో అది కోచెస్ అడగరు, కానీ వీళ్ళు అడుగుతారు, ఎందుకు ఆ షాట్ ఆడామని అడుగుతారు. you are only answerable to coaches and selectors
హూ హ్యావ్ ఆల్ ప్లేడ్ క్రికెట్ అండ్ అండర్స్టాండ్స్ ది గేమ్. ఆ 10 నెలల్లో మాకు ఇలాంటి ఇబ్బందికరమైన సిచ్యుయేషన్ ఎందుకు ఉండదంటే, కోచెస్ కానీ సెలెక్టర్స్ కానీ వాళ్ళు గేమ్ని పెద్ద స్థాయిలో గేమ్ ఆడిన వాళ్ళకి అర్థమవుతుంది వాట్ ఈస్ గోయింగ్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. కానీ వీళ్ళకి తెలియదు. నో మ్యాటర్ వాట్ యు డూ, నో మ్యాటర్ హౌ మెనీ బాక్సెస్ యూ టిక్, నథింగ్ ఇన్ స్పోర్ట్స్ గ్యారంటీస్ విక్టరీ. ఎంత బాగానే ఆడు, నీ టీం ఎంత బాగానే ఉండని, స్పోర్ట్స్లో మంచి టీమే గెలవాలి, నెంబర్ 1 టీమే గెలవాలి, బెస్ట్ ప్లేయరే గెలవాలి అనేది ఎప్పుడు కూడా జరగదు, ఉండదు అని చెప్తున్నాడు. సో అది విషయం. ఏదో ఫోన్ వస్తుందా? యా, దిస్ ఈజ్ హార్డ్ టు ఎక్స్ప్లెయిన్ టు పీపుల్ ఫ్రమ్ నాన్ స్పోర్టింగ్ బ్యాక్గ్రౌండ్. సో ఎందుకు గెలవలేదు, టీం బాగుంది, మనం బాగా ఆడామైనా ఎందుకు ఓడిపోయాం అనేది మీకు క్రికెట్ తెలిసిన వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. క్రికెట్ తెలియని వాళ్ళకి కెనాట్ ఎక్స్ప్లెయిన్. సో రాహుల్ ప్రెడికమెంట్ ఇది. సో ఆ 2 నెలలు చాలా అలసిపోయేవాడిని అని చెప్పాడు. రాహుల్ ఒక్క ఎల్ఎస్జీకే క్యాప్టెన్ చేయలేదు కదా, ఈ క్యాప్టెన్ ఐ థింక్ పంజాబ్ ఆల్సో. సో 2 టీమ్స్ చేశాడు. బట్ 2 చోట్ల ఇలాంటిది ఎదురైందా లేకపోతే ఎల్ఎస్జీలో ఎదురైంది మనకి అతను ఖచ్చితంగా చెప్పలేదు. ఈ డిడ్ నాట్ నేమ్ సంజీవ్ గోయింకా ఆర్ ఎల్ఎస్జీ ఎనీథింగ్ ఇన్ పర్టికులర్. బట్ ఎల్ఎస్జీలోనే ఇలాంటి సిచ్యుయేషన్ అతనికి క్లియర్గా ఎదురవడం, ఓపెన్గా అందరి ముందు కూడా ఎదురవడం మనం చూసాం. దట్ ఈస్ రియలీ 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 వెరీ వెరీ బ్యాడ్. ఎంత ఓనర్స్ అయినా కూడా ఇప్పుడు నో డౌట్ ఓనర్స్కి జవాబుదారీగా ఉండాలి ప్లేయర్స్కి, ఎందుకంటే దే ఆర్ ప్లేయింగ్ యూ క్రోర్స్ ఆఫ్ రూపీస్. మీరు అడగచ్చు, ఒక 4 గోడల మధ్య మీరు అడగండి, నిలదీయండి, ఇంట్రాగేట్ కూడా చేయండి, అంటే వాళ్ళు ఏదైనా నిజంగా తప్పు చేస్తే. అంతేగాని ఓపెన్గా అందరి ముందు ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ని, ఇండియా క్యాప్టెన్ చేసిన వాడిని అవమానించడం అనేది అది ఎప్పటికీ కూడా నేను దాన్ని ఎప్పటికీ క్షమించాను. నాకు ఎల్ఎస్జీ టీం మీద నాకు ఏం ప్రాబ్లం లేదు. ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయింకా ఫేస్ చూస్తే నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది. ఐ కెన్ నెవర్ పార్డన్ దట్ గై. ఎప్పటికీ అతను క్షమించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అది కేఎల్ రాహుల్ మరొకరైనా కాదు, ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్ని నువ్వు ఓనర్ డబ్బులు పెట్టావు కాబట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడితే అందులో పబ్లిక్గా అతని చేతులు నిలదీస్తూ దట్ కాంట్ బి డన్, దట్ ఈస్ నాట్ డన్ ఎట్ ఆల్ అని నా ఉద్దేశం. రాహుల్ ఇంకా ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే 2023లో వరల్డ్ కప్ ముందు కొన్ని నెలల ముందు అతను ఇంజర్డ్ అయ్యాడు, క్వార్టర్సెప్ సర్జరీ అయింది. కొన్ని నెలల పాటు అతను క్రచెస్ మీద ఉండి రికవర్ అయ్యి చాలా కష్టపడ్డాడు. ఆ టైంలో కొంచెం డిప్రెషన్లోకి వెళ్తారు కదా మామూలుగా ఏబుల్ బాడీడ్ పీపుల్కి. క్రికెట్ ఆడేవాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీ చేసేవాళ్ళు కనీసం వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే, సో ఆ టైంలో నేను హెల్ప్ తీసుకున్నాను, డాక్టర్ హెల్ప్. అంటే మెంటల్ కండిషనింగ్ కోచ్ కాదు, అదే డాక్టర్ హెల్ప్ తీసుకున్నాను నేను. అవసరం, అందరికీ అవసరం. ఎందుకంటే ఏదో ఒక పాయింట్లో మనకి అది అవసరం అని కూడా అతను ఓపెన్గా చెప్పాడు. అవసరమే కదా ఇప్పుడు, ఎందుకంటే అది రాహుల్కి చాలా అవసరం. రాహుల్ విత్ ఆల్ హీస్ టాలెంట్ హీఈస్ నాట్ మెంటలీ స్ట్రాంగ్. సో ఆ మెంటల్ స్ట్రెంత్ కోసం అతను హెల్ప్ తీసుకున్నాడు. ఆ తర్వాత చాలా మంచిదైంది యాక్చువల్గా. తర్వాత రాహుల్ 2.0 మనం చూస్తున్నాం. ఎందుకంటే వరల్డ్ కప్లో బాగా ఆడాడు, బ్రహ్మాండంగా ఆడాడు, టెస్ట్ మ్యాచ్లో బాగా ఆడుతున్నాడు, ఐపీఎల్లో కూడా బాగా ఆడుతున్నాడు, స్ట్రైక్ రేట్ ఇంప్రూవ్ చేస్తున్నాడు. అది అతను అప్పుడు కూడా చెప్పింది ఏంటంటే, నా అప్పట్లో నేను రన్స్ రావట్లేదు, టీంలో రెగ్యులర్గా కాలేకపోయాను, విపరీతమైన క్రిటిసిజం కూడా నా మీద వచ్చింది. ఇప్పుడు మెత్తడోడిని చూస్తే మొత్తం బుద్ధి అవుతుంది అంటే, అట్లా కోచ్లైనా అదే ఓనర్స్ అయినా లేకపోతే సోషల్ మీడియాలో మెత్తగా ఉంటాడు రాహుల్ చాలా చాలా మైల్డ్గా ఉంటాడు కాబట్టి అందరూ అతని మీద విరుచుకుపడ్డారు అనవసరంగా. రాహుల్ చేసిన తప్పేం లేదు. ఎవరు కూడా ఓడిపోవాలని లేకపోతే 100% ఇవ్వకుండా ఉండాలని ఎవరు అనుకోరు. కొన్నిసార్లు కుదరదు. విరాట్ కోహ్లీ అంత మెంటల్ టఫ్నెస్ అందరికి లేదు. సో కొన్ని సిచ్యుయేషన్స్లో ఆ టెన్షన్కి అతను గురవుతాడు. ఆ టెన్షన్ గురైనప్పుడు అతని బ్యాట్ నడవదు, కొట్టే షాట్ డైరెక్ట్ ఫీల్డర్కి వెళ్తుంది. సో అలాంటి ఇబ్బంది ఉంటుంది అతనికి. సో దాని నుంచి ఇప్పుడు బికాజ్ ఆఫ్ హెల్ప్ ఫ్రమ్ ది కౌన్సిలింగ్ తీసుకొని నౌ హీఈస్ ఇన్ మచ్ బెటర్ స్టేట్ ఆఫ్ మైండ్. సో హీఈస్ ప్రొడ్యూసింగ్ రిజల్ట్స్ ఆల్సో. సో ఆల్వేస్ ఎప్పుడు కూడా రాహుల్ విషయంలో మనకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే, హీజ్ ఇంటర్వ్యూ విత్ కాఫీ విత్ కరణ్ జోహార్తో ఇంటర్వ్యూ తప్పిస్తే రాహుల్ ఈజ్ వెల్ బిహేవ్డ్. అతను ఎప్పుడు కూడా ఈ ప్లేడ్ హిస్ క్రికెట్ సీరియస్లీ అండ్ ఈ ప్లేడ్ లాట్ ఆఫ్ గుడ్ క్రికెట్ ఆల్సో. సో రాహుల్ని అనవసరంగా ట్రోల్ చేయడం ఇప్పుడు తగ్గింది, బాగా చాలా తగ్గింది. కానీ ఒకప్పుడు విపరీతంగా ట్రోల్ చేసేవారు రాహుల్ని. అంటే ఒక స్టేజ్లో ఏమంటారు, బట్ ఆఫ్ రెడిక్యూల్ అంటారు. అట్లా ఒక క్రికెటర్ ఈజీగా సాఫ్ట్ టార్గెట్ అయిపోతారు. అతను ఏం చేసినా తిడతారు. బాగా ఆడినా కూడా ఆడేవులే, మంచి ఫ్లాట్ వికెట్ మీద ఆడావు అని చెప్పి ట్రోల్ చేయడంలో ఒక రకమైన పైశాచిక ఆనందం పొందుతారు. సో అలాంటి ట్రోలింగ్ అనేది వెరీ బ్యాడ్. ముఖ్యంగా ఇటీవల కాలంలో చూస్తున్నాం. ఎవరైనా ఆడవాళ్ళు, ఇప్పుడు లేటెస్ట్గా చిన్మయి ఎపిసోడ్ మనం చూసాం, సింగర్ చిన్మయి. ఆమె హస్బెండ్ ఏదో అన్నాడని చెప్పి ఆమె మీద విపరీతంగా మాట్లాడడం, ఆమె పిల్లలు పుట్టకూడదన్ను,
ఎంత దారుణంగా అంటే ఎంత అమానుషంగా తయారవుతున్నారు మనుషులు. సో అంటే సరే మనం టాపిక్ నుంచి బయటకు వెళ్తాం, కానీ ఈ ట్రోలింగ్ అనేది ముఖ్యంగా రాహుల్ లాంటి క్రికెటర్ని ట్రోలింగ్ చేయడం వల్ల దానివల్ల మరింతగా వాళ్ళ ఆట ఇంకా డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. బిఫోర్ యూ క్రిటిసైజ్ సంబడి యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే అనవసరంగా ఎవరి మీద వాడిపోసు మనం 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 కరెక్ట్గా ఉన్నాం ఇంకోళ్ళు అనడానికి మనం కరెక్ట్గా లేం కదా, మనం కూడా ఎన్నో తప్పులు చేస్తున్నాం, మరి వేరే వాళ్ళని ఎందుకు అనాలి. సో రాహుల్ అక్కడి నుంచి బయటకు రావడం చాలా మంచిది. అక్కడ కంటిన్యూ అంటే నా రాహుల్ మీద అసలు ఏమాత్రం నాకు అతని మీద ఉన్న ఇంప్రెషన్ అంతా పోయింది. గుడ్ థింగ్ అతను పిలిచి మళ్ళీ ఏదో రాజు కోసం కూడా ప్రయత్నించారు, బట్ ఈ కేమ్ అవుట్, ఇట్స్ గుడ్ థింగ్. సో ఐ థింక్ ఆ ఎపిసోడ్కి మనం మర్చిపోతే మంచిది. బట్ రాహుల్ ఇప్పటికైనా బయటపడ్డాడు, నిజమే. ఎంత ఓనర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం, దాని మిగతా ఓనర్స్ కూడా కనువిప్పు అవుతుంది. దెర్ ఆర్ పీపుల్ లైక్ శ్రీనివాసన్ అస్సలు పట్టించుకోడు. షారుఖ్ ఖాన్ అయితే ఓడిపోయినా కూడా భుజం మీద చేసి, షారుఖ్ ఖాన్ లాంటి వాడు భుజం మీద చేసి బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటే ఎంత బాగుంటుంది. ఏ క్రికెటర్, యంగ్ క్రికెటర్ లైక్ రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి వాళ్ళకి పర్లేదు ఈ మ్యాచ్లో పోయినా అంత బాగా. ఈయన ముంబై వాళ్ళు అన్ని చోట్ల కనిపిస్తారు, వాళ్ళు కొంచెం ఇన్వాల్వ్ అవుతారు, కానీ ప్లేయర్స్ వాళ్ళ ఆట గురించి వాళ్ళు ఎప్పుడుగా ఇన్వాల్వ్ అయినట్టుగా మనకు ఎప్పుడు ఎలాంటి దాఖలాలు. అందుకే దే ఆర్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్. చెన్నై కానీ ముంబై కానీ దే ఆర్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్ బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ. ఈవెన్ కావ్య మారన్ కూడా షీ మైట్ బి యాక్టివ్ డ్యూరింగ్ ఆక్షన్, బట్ అదర్వైజ్ ఇటీవల కాలంలో మొదట్లో వార్నర్తో గొడవ పడడం అలాంటివన్నీ ఉన్న ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఐ థింక్ దే ఆర్ లీవింగ్ ఇట్ టు ద కోచెస్ అండ్ ఆల్సో ఎస్ఆర్హెచ్ ఆల్సో ఇస్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్. సో ఇది ఎప్పుడైనా అవసరం. ఓనర్స్ ప్లేయర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు డబ్బులు ఇస్తున్నారు, కోట్ల రూపాయలు గుమ్మరిస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అయితే నాకైతే కరెక్ట్ అనిపించింది. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.